मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరూ కూడాను ఈరోజు అవతార్ మెహర్ బాబా వర్చువల్ సహవాస్ ప్రోగ్రాం మెహర్ బాబా లవర్స్ కాకినాడ స్కైప్ నందు కార్యక్రమం నిర్వహణ చేసే అవకాశం బాబా కల్పించినందుకు బాబాకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా తెలియజేసుకుంటూ అలాగే కార్యక్రమంలో ముందుగా బాబాను ఆహ్వానిస్తూ బాబా ప్రేమికులందరికీ కూడా ఆహ్వానం కోరుతూ అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. బాలరాజు గారు నమో మెహర్ బాబా పాడతారా? अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंచిన మానవ రూప महिनि जनिంచిన మానవ రూప इह परानंद जीवनमि इह परानंद जीवनमेव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अज्ञानांधतనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा सर। జై మెహర్ బాబా అండి బాలరాజు గారు. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జ్యోతి గారు సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా. తరగని పెన్నిధి నీ కృప కన్నా తమిదీరే నీ రూపము కన్నా మిన్నయైనది జన్మకు లేదు సన్నుతింతు నిన్ను సరగునరమ్మ కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా తెలివితేటలకు తెలియగరావు తెలియగరావు బాహ్య నేత్రముల కానగరావు కానగరావు తెలివితేటలకు తెలియగరావు తెలియగరావు బాహ్య నేత్రముల కానగరావు కానగరావు
ఆత్మార్పణతో అంకితమైతే మూఢులకైనా గోచరింతు. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్నుతింటి నిన్ను శరణు సరుగునరమ్మ. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. తంతుల మరుగున నిజ తత్వాన్ని వెలికి తీసి కను విప్పు చేసితివి. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. ఆర్తితోడ నీ నామము చేస్తూ ప్రేమ మీరని సేవలు చేస్తూ ఆర్తితోడ నీ నామము చేస్తూ ప్రేమ మీరని సేవలు చేస్తూ నీ దీవెనలకు పాత్రులమైన ప్రేమిక బృందం సభ్యులమయ్యా. కమ్మనైన నీ రూపమే మాకు, నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్నుతింటు నిన్ను సరుగునరమ్మ. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి శర్మ గారు. జై మెహర్ బాబా జ్యోతి గారు. ఆణిముత్యం లాంటి బాబా రాసిన గీతాల్లో అదొక ఆణిముత్యం, చక్కగా కీర్తించారు. ధన్యవాదాలు మీకు. నేను ఒక సంకీర్తన చేస్తాను. అవతార్ మెహర్ బాబా की జై. ఎల్లవేళలందు నీదు నామమే వల్లములో సదా దళతు హాయిగా. మెహరవతారి దేహాధారి నిన్నే శరణని వేడితి కోరి. ఎల్లవేళలందు నీదు నామమే యోగము చేయ యోగిని కాను, సాధన చేయ సాధువు కాను. యోగము చేయ యోగిని కాను, సాధన చేయ సాధువు కాను. సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు. దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా. శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన. శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన. బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటోని
సన్నిధి చేరా దయగనవేలు దీనదయాళు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దలతు హాయిగా మక్కువతో నా దిక్కని నిన్నే మృక్కిన నాకా చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మృక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదు ప్రేమ పయోధి దయగనవేలు దీన దయాళు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దలతు హాయిగా మెహరవతారి దేహాధారి నిన్నే సెవేడది వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. మెహర్ మాయిగా సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీ మేరుని దివ్యానామ స్మరణ యొక్కటే చాలు ప్రేమ బాట నడువా జాలు పాపములను పారద్రోలు శ్రీ మేరుని దివ్యానామ స్మరణ యొక్కటే చాలు ప్రేమ బాట నడువా జాలు పాపములను పారద్రోలు దేవదేవుడి తడని తెలిసి సేవ చేయుచున్నా చాలు దేవదేవుడి తడని తెలిసి సేవ చేయుచున్నా చాలు భావరాగ భక్తి ప్రవృత్తితో భజించుటయే మేలు భావరాగ భక్తి ప్రవృత్తితో భజించుటే మేలు శ్రీ మేరుని దివ్యానామో స్మరణ యొక్కటే చాలు ప్రేమ బాట నడువా చాలు పాపములను పారద్రోలు సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్నా చాలు సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్నా చాలు సర్వకర్మ ఫలములనాతని కర్పించుటే మేలు సర్వకర్మ ఫలములనాతని కర్పించుటే మేలు శ్రీ మెహరుని దివ్యనామం స్మరణ యొక్కటే చాలు ప్రేమ బాట నడువా చాలు పాపములను పారబోలు అవతారుని బోధనలన్నీ ఆకళింపు చేసిన చాలు అవతారుని బోధనలన్నీ ఆకళింపు చేసిన చాలు ఆచరణలో ప్రేమతత్వం ప్రకటించుటే మేలు ఆచరణలో ప్రేమతత్వం ప్రకటించుటే మేలు శ్రీ మేరుని దివ్యనామో స్మరణ యొక్కటే చాలు ప్రేమ బాట నడువా జాలు పాపములను పారద్రోలు ప్రేమ మార్గమే మేలు పరమాత్ముని చూపగజాలు ప్రేమ మార్గమే మేలు పరమాత్ముని చూపగజాలు
ప్రేమ తండ్రి మేరుని కొలచి పరవాక్యము వినుటయే మేలు. ప్రేమ తండ్రి మెహరుని కొలచి పరవాక్యము వినుటయే మేలు. శ్రీమరుని దివ్యానామో స్మరణ యొక్కటే చాలు. ప్రేమ బాట నడువాజాలు పాపములను పారద్రోలు. శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు. శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు. ప్రేమ కొలది పూజలు సల్పి దివ్య ప్రేమ నొందగజాలు. ప్రేమ కొలది పూజలు సల్పి దివ్య ప్రేమ నొందగజాలు. శ్రీమేరుని దివ్యానామో స్మరణ యొక్కటే చాలు. ప్రేమ బాట నడువాజాలు పాపములను పారద్రోలు. ప్రేమ బాట నడువాజాలు పాపములను పారద్రోలు. పాపములను పారద్రోలు. పాపములను పారద్రోలు. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శర్మ గారు. జై బాబా జై అండి. మెహర్ బాబాని మెహర్మాయ గారు. ప్రేమ బాట ఒక్కటే చాలు అంటూ బాబాని చక్కగా కీర్తించారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు శ్యామల గారు సంకీర్తన చేయండి. తర్వాత మెహర్ రజనీ గారు సంకీర్తన రెడీగా ఉండాలి. శ్యామల గారు తర్వాత జై బాబా. శ్యామల గారు సంకీర్తన చేస్తారా? జై బాబా అండి. సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా అండి. జై మెహర్ బాబా వినపడుతుంది, పాడండి. పాడమంటారా? గొంతు బాగాలేదండి. గొంతు బాగాలేదు. గొంతు పాడండి. బాబా की जय. దేవుని రాకయిలా ధన్యతమము ఆయే. దేవుని రాకయిలా ధన్యతమము ఆయే. మేరుని నామం మానవులకు ఇలా మోక్ష సాధనాయే. మేరు దేవుని రాకయిలా ధన్యతమము ఆయే. కలడను వారికి కలడని పెంచుచు, లేడను వారికి లేడని పెంచుచు, హృదయములన్నీ నివాసము చేయుచు. హృదయములన్నీ నివాసము చేయుచు, తానే సర్వమనుచు. దేవుని రాకయిలా ధన్యతమము ఆయే. ప్రేమించినచో ఆశలను చూచు, తప్పించినచో ఆదరించుచు. ప్రేమించినచో ఆశలను చూచు, తప్పించినచో ఆదరించుచు. వ్యాకుల పడవలదని ఓదార్చుచును, తపన చేయమనుచు తనను చేరమనుచు. దేవుని రాకయిలా ధన్యతమము ఆయే.
మేరుని నామం మానవులకు ఇలా మోక్ష సాధనాయి. దేవుని రాక ఇలా ధన్యతమము ఆయి. మేరని పిలచిన బదులు పలుకుచు బాధానందం కానుక చేయుచు. మేరని పిలచిన బదులు పలుకుచు బాధానందం కానుక చేయుచు. మేరు మేరు శ్రీ మేరని పించుచు. మేరు మేరు శ్రీ మేరని పించుచు ప్రేమ పంచమనుచు. దేవుని రాక ఇలా ధన్యతమము ఆయి. మేరుని నామం మానవులకు ఇలా మోక్ష సాధనాయి. దేవుని రాక ఇలా ధన్యతమము ఆయి. అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి. జై మెహర్ బాబా శ్యామల గారు, చక్కగా బాబాని కీర్తించారు. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. మెహర్ రజని గారు సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా. మెహర్ రజని గారు. జై బాబా అండి ధర్మ గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మేహేరు నచ్చించి క్షణమైనా సేవించే కర్పూర కణమైనా కానైతిని. నా తండ్రి ఎదపైన ఘడియైనా పారాడే వాడేటి పువ్వైనా కానే బాబా దయగని పాలింపరావా. బాబా దయగని పాలింపరావా. ఏ పూలతో పూజింపగలను పూలన్నీ నవ్వులైతే. ఏ పూలతో నిన్ను పూజింపగలను పూలన్నీ నవ్వులైతే. అండము బ్రహ్మాండము నీవు అండము పిండము బ్రహ్మాండమే నీవు కైమోర్చి నిలిచేను కావరావా. అండము పిండము బ్రహ్మాండము నీవు కైమోర్చి నిలిచేను కావరావా. కైమోర్చి నిలిచేను కావరావా. మేహేరు నచ్చించి క్షణమైనా సేవించే కర్పూర కణమైనా కానైతిని. నా తండ్రి ఎదపైన ఘడియైనా పారాడే వాడేటి పువ్వైనా కానే బాబా దయగని పాలింపరావా. బాబా దయగని పాలింపరావా. ఇలలోని పాద సన్నిధి చాలును ఏ సిరులో కోరను నేను. ఇలలోని పాద సన్నిధి చాలును ఏ సిరులో కోరను నేను. కరువు తీరంగా దర్శనము కరువు తీరంగా దర్శనము కల్పించి కరుణించి కావరావా. కల్పించి కరుణించి కావరావా. మేహేరు నచ్చించి క్షణమైనా సేవించే కర్పూర కణమైనా కానైతిని. నా తండ్రి ఎదపైన ఘడియైనా
వాడేటి పువ్వైనా కానే బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా మెహరాబా చేరి నీ దివ్య స్మృతి చూసి తరించిపోతాము బాబా మెహరాబా చేరి నీ దివ్య స్మృతి చూసి తరించిపోతాము బాబా నీ ప్రియ హృదిలోన మాకిచ్చి నీ ప్రియ హృదిలోన మాకిచ్చి మమ్మేలుకోవయ్యా మెహరు బాబా మమ్మేలుకోవయ్యా మెహరు బాబా మెహరు నర్చించి క్షణమైనా సేవించే కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడియైనా పారాడే వాడేటి పువ్వైనా కానే బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా ధన్యవాదాలు జై మెహర్ బాబా మెహరాజ్ గారు బాబాని చక్కగా ప్రయత్నించారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సంకీర్తన చేసేవారు అందరూ అయిపోయారు కాబట్టి బాబా విషయాలు ఒక 10 నిమిషాలు మనం చదువుకుందాం. పొడుమపై జీవించి ఉండగానే స్వర్గాన్ని అనుభూతి చెందవచ్చును అంటారు. భగవంతుడు అనంత శక్తి, జ్ఞాన, ఆనంద స్వరూపుడు, ప్రేమమూర్తి, కరుణా సముద్రుడు. భగవంతుడు అనంత శక్తి, జ్ఞాన, ఆనంద స్వరూపుడు, ప్రేమమూర్తి, కరుణా సముద్రుడు. ప్రతి ఒక్కరిలో ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. భగవంతునికి ఉన్న ఈ లక్షణాలన్నీ కూడా అందరిలో మీలో కూడా ఉన్నాయి. అయితే మీలో పైకి స్పష్టంగా కనిపిస్తున్నవి మాత్రం ఆ దైవీ లక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలైన నిస్సహాయత, అజ్ఞానం, కామం, క్రోధం, కష్ట నష్టాలు మొదలైనమాట. అన్నీ భగవంతుడికి కావాల్సిన లక్షణాలన్నీ కూడా ప్రతి మనిషిలో ఉన్నాయి, కానీ అవి పైకి కనబడవుతాయి. భగవంతుడు మాత్రమే కావాలని తప్పించే వారిలో దయ, కరుణ, నిస్వార్థభావం, సర్వం త్యజించే గుణం వృద్ధి చెందుతాయి. అదే మాయలో కొట్టుమిట్టాడుతూ ఉండేవారు కోర్కెల వలయంలో మునిగి తేలుతూ స్వార్థం, అసూయ, ఈర్ష్య, ద్వేషం వంటి గుణాలను పెంపొందించుకుంటారు. మొదటి రకం మానవులకు భగవంతుడు కావాలి అనుకునే వారికి వారి గుణాలే వారికి పొడమపైకి స్వర్గాన్ని తీసుకువస్తాయిట. భగవంతుడు కావాలి అనుకునే వారికి, మొదటి రకం మానవులు భగవంతుడే కావాలి అనుకునే వారికి వారి గుణాలే వారికి పొడమపైకి స్వర్గాన్ని తీసుకువస్తాయి. రెండవ రకం వారికి కోరికలలో చిక్కుకున్న వారికి, రెండవ రకం వారు కోరికలు చిక్కుకుంటారు. వాళ్ళు అశాంతి, యుద్ధాలు, వినాశనంతో కూడిన జీవనం ఎదురవుతుంది. అందుకే చెప్తున్నాను, తుచ్చమైన కోరికలను విడనాడండి, అనవసరమైన వాటి కొరకు ప్రాకులాడకండి. అంటే అక్కడ అనవసరమైన వాటి కోసం మనం ఆశపడకూడదు. అప్పుడే మీరు అసలైన ఆనందాన్ని, స్వర్గాన్ని ఈ పడమపై పొందగలుగుతారు అని మెహర్ బాబా అవతార్ మెహర్ జన్మదానికి వచ్చిన ఒక సందేశం అన్నమాట. అలాగే ఇంకొక సందేశం. మనకి బాబా ప్రేమికులు చాలామంది ఎంతో అనుభవాలు గడించారు. అయితే మనకందరికీ తెలిసిన ఈ స్టోరీ ఇది, అందరికీ తెలిసిన స్టోరీ ఇది. అయినా మరొక్కసారి మనం మందం చేసుకుందాం. చదివిన కొద్దీ రామాయణం, భాగవతం ఎంత వినసొంపుగా ఉంటాయో, అలాగే మన బాబా చరిత్ర ఎంత చదివినా తనివి తీరదు. అది అలా అగాధంలా సాగుతూ ఉంటుంది, ఇంకా చదవాలని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆ బాబా యొక్క
స్టోరీస్లో ఇది ఒక స్టోరీ. బాబా ప్రేమికుల స్టోరీ ఇది ఒకటి. ప్రేమ్ ఖిల్నాని అండ్ శ్రీమతి గిరిజా ఖిల్నాని, ఈ పేర్లు అందరూ తెలిసే ఉంటాయి మీకు. వీరికి అవతార్ మెహర్ బాబాతో గల సాంగత్యం అనుభవాలు. ఆవిడ ప్రేమ్ ఖిల్నాని గారు ఏం చేశారంటే జర్నీ టు గాడ్ అనే ఒక పుస్తకం ఇంగ్లీష్లో రాశారు ఆవిడ. శ్రీమతి గిరిజా ఖిల్నాని గారు ఇంగ్లీష్లో జర్నీ టు గాడ్ అనే బుక్ని ఆవిడ రాయడం జరిగింది. ఆ పుస్తకంలోని కొన్ని విషయాలు తెలుగులో యథాతథంగా అనువదించారు. వాటిని ఒకసారి మనం చదువుకుందాం. గిరిజా ఖిల్నాని తల్లిదండ్రులు దాడు అనే గ్రామం పాకిస్తాన్లో కరాచీకి దగ్గరలో ఉండేవారట. చిన్నతనంలోనే మొదటి నుండి గిరిజా ఖిల్నాని గారు భగవత్ అన్వేషకులు, సంప్రదాయ కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి మిలిటరీ డాక్టరు. తల్లిదండ్రులిద్దరూ ఎంతో ఆదర్శ దంపతులు, ప్రేమ త్యాగమూర్తులు. ప్రేమ్ ఖిల్నాని గారి తండ్రి పాకిస్తాన్లో 500 ఎకరాల పెద్ద జమీందారు. ఆ కుటుంబం నుండి ప్రేమ్ ఖిల్నాని వచ్చారు. అయితే ఇండియా విభజన జరిగిన తర్వాత ఈ ఖిల్నాని కుటుంబం వారు ఆస్తులు కోల్పోయి ఇండియాకు వచ్చేసారట. అయితే అక్కడ ఉండగానే ప్రేమ్ ఖిల్నాని గిరిజాకు వివాహం జరుపుటానికి పెద్దలచే నిర్ణయం జరిగింది. ప్రేమ్ ఖిల్నాని గారి కుటుంబం పాకిస్తాన్ నుండి బొంబాయికి వచ్చేశారు. అక్కడ ఉండగానే ప్రేమ్ ఖిల్నాని గారికి జడ్జి ఉద్యోగం లభించింది. ఇప్పుడు ఆయన దృష్టి అంతా కూడా భగవద్ అన్వేషణపై మళ్ళింది. భగవంతుని గురించి అన్వేషణ ఎలా. ఆయన ఆ భగవద్ అన్వేషణలో భాగంగా ఎన్నో పుస్తకాలు చదివారు, ఎందరో గురువులను కలిశారు. పాండిచ్చేరి అరవింద్ ఘోష్ వారి పుస్తకాలు చదివారు. చివరకు అరవింద్ ఘోష్ల సన్యసించి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే ప్రేమ్ ఖిల్నాని అండ్ గిరిజలకు వివాహం నిశ్చయమైంది. కానీ వీరిద్దరి దృష్టి కూడా ఎవరి మీద ఉంది? భగవంతుని మీదే ఉంది. అందుచే వీరికి వివాహం అంటే ఇరువురికి ఇష్టం లేదు. భగవంతుడు ఉన్నాడా, ఉంటే కనుగొనాలి అన్న భగవత్ అన్వేషణే వీరి ఏకైక ధ్యేయం. గిరిజకు ప్రేమ్ ఖిల్నానితో తన వివాహం తప్పదు అని గ్రహించింది. అయితే ప్రేమ్ తప్పక ఓ భగవత్ భక్తుడిగా ఉండాలి అని అప్పుడే తన భగవత్ అన్వేషణకు ఆయన సహాయం ప్రోత్సాహం ఉంటుందని కావున ఆ విధంగా జరగాలని భగవంతుని తీవ్ర భక్తితో ఆవిడ ప్రార్థించేదిట. తన భర్త కూడా తనకు భగవంతు అన్వేషణలో సహాయం చేయాలి అనే ఉద్దేశం అది. అయితే వారు ఎదురు చూస్తున్న భగవంతుడు మానవ రూపంలో అవతార్ మెహర్ బాబా అనే పేరుతో ఈ భూమిపై ఉన్నట్లుగా వారు గుర్తించే సమయం అప్పటికి ఇంకా రాలేదు వారికి. విచిత్రం ఏమిటంటే వారి సొంత భావాలకు భిన్నంగా వివాహం విషయంలో భగవంతుని ఇచ్చ వాళ్ళను దంపతులుగా అవ్వాలని ఉంది. అంటే మనకందరికీ తెలుసు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. ఎవరికెవరికి ఎవరు రాసి పెట్టారో భగవంతుడు హెవెన్లోని నిర్ణయం చేస్తారట. ఆ నిర్ణయం ప్రకారమే ఏదైనా జరుగుతుంది. ఆ విధంగా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్న పెద్దల సూక్తి ప్రకారం ఎన్నెన్నో మలుపులు తిరిగి చివరికి వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా గిరిజా ఖిల్నాని గారు తెలియజేసిన తన చిన్ననాటి సంఘటన, ఈ సంఘటన తప్పక చెప్పుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఈ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది ఈ విషయం ఒకప్పుడు. ఆమె అప్పటికి వయసు 9 లేక 10 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుతుంది. ఆ స్కూల్లో ఏం చెప్పారు? జీసస్ క్రీస్తు మానవ రూపంలో ఉన్న భగవంతుడు. ఈ మాటలు ఆమె మనస్సులో గాఢంగా ముద్రపడ్డాయి. జనరల్గా ఈ మిషనరీ స్కూల్స్లో వాళ్ళు జీసస్ గురించి, ఆ ప్రార్థనల గురించి తెలియజేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా పిల్లల్ని ఈ యొక్క భగవద్ అన్వేషణ తర్వాత ఆధ్యాత్మికంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు ఆ విషయంలో. ఈ మాటలు ఆమె మనస్సులో గాఢంగా ముద్రపడ్డాయి. మానవ రూపంలో ఉన్న భగవంతుని ఈ జన్మలో చూసి తీరాలి, ఆయనను కలుసుకోవాలి. ఎలా?
ఆ పసితనపు అమాయకత్వంతో ఆవిడ ఏం చేసిందిట, భగవంతునికి ఉత్తరం రాయాలని నిర్ణయించుకుందట. ఆ ఉత్తరం ఇలా రాశారు ఆవిడ: ఓ ప్రియమైన భగవంతుడా, నీవు ఈ ప్రపంచంలో ఉంటే నేను నిన్ను కలవాలని ఉంది. ఓ ప్రియమైన భగవంతుడా, నీవు ఈ ప్రపంచంలో ఉంటే నేను నిన్ను కలవాలని ఉంది. నిన్ను భౌతికంగా చూడాలని ఉంది. ఓ భగవంతుడా, నీవు నా కోరిక తీరుస్తావని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ఒక కాగితంపై రాసి ఆ కాగితాన్ని కవర్లో పెట్టారు ఆవిడ. ఆ కవర్పై అడ్రస్ రాశారు. ఏమని? టు గాడ్ హెవెన్, టు గాడ్ హెవెన్ అని అడ్రస్ రాసి ఆ కవర్ను గిరిజ పోస్ట్ డబ్బాలో వేసింది. మరి ఆ పోస్ట్ డబ్బాలో చిరునామా ప్రకారం కరెక్ట్గా వెళ్ళాలంటే ఎక్కడికి పోతుంది? అది యాక్చువల్గా గాడ్ హెవెన్ అంటే అడ్రస్ ఎక్కడ? మరి అలా వ్రాసిన ఆ ఉత్తరం కొద్ది రోజుల తర్వాత ఆవిడ ఆ విషయాన్ని మర్చిపోయింది. పోస్టుల వాళ్ళు ఆ ఉత్తరం ఏం చేశారో అని కూడా ఆలోచించలేదు ఆవిడ. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందని కూడా ఆమె ఎదురు చూడటం లేదు. ఎదురు చూడటం కూడా మానేసింది ఆవిడ, ఆలోచించలేదు. అయితే లోపల భగవద్ అన్వేషణ కొనసాగుతూనే ఉంది ఆవిడికి. వివాహానంతరం ఉద్యోగరీత్యా ప్రేమ్, గిరిజా ఖల్నానీలు బొంబాయి, అహ్మదాబాద్, పూనా నగరాల్లో నివసించారు. మరి ఆయన జడ్జిగా వచ్చేసేవారు కాబట్టి ఆ ఉద్యోగరీత్యా ఆయన బొంబాయి, అహ్మదాబాద్, పూనా నగరాల్లో నివసించారు. 1958లో పూనాలో ఉండగా మా ఇరువురి జీవిత అన్వేషణ ఫలించింది. ప్రేమ్ ఖల్నానీ గారి మాటలలో, ఓ రోజు ఓ బిల్డింగులో మొదటి అంతస్తులో ఉండగా కింద ఓ ఆజానుబాహుడు స్ఫురదూపి అయిన ఓ వ్యక్తి మహారాజులా నడుస్తూ ఈఎన్టీ డాక్టర్ దగ్గరకు వచ్చాడు. ప్రేమ్ ఖల్నా గారి ఓ బిల్డింగ్లో ఆయన మొదటి అంతస్తులో ఉండి కిందకు చూశాడు. చూసినప్పుడు ఒక ఆజానుబాహుడు స్ఫురదూపి అయిన ఒక వ్యక్తి ఓ మహారాజులా నడుస్తూ ఈఎన్టీ డాక్టర్ దగ్గరకు వచ్చాడు. ఆయనకి కొందరు కాపలాగా ఉన్నారు. చాలా వివిఐపి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనుకున్నాడు ఆయన. ఆయనను చూడడానికి కొందరు ఎగబడుతున్నారు. అయినా ఆయన వడివడిగా కారు దగ్గరకు వెళ్ళిపోయారు. ఎవరైనా మహారాజులో ఉన్నారు, దిగ్భ్రమము కలిగే రూపు అని ఆ శక్తితో ఎంక్వైరీ చేయగా ఆయనే మెహర్ బాబా అని తెలిసింది. అప్పుడు నాకు గుర్తు వచ్చింది, పాకిస్తాన్లో ఉండే మా అంకుల్ ఆఫీసులో మెహర్ బాబా ఫోటో చూశాను. మా మేనమామ తరచూ మెహర్ బాబా వారి ఆఫీస్ వారితో పేరు గుర్తులేదు, ఉత్తరప్రత్యాలు జరిపేవారని గుర్తుకు వచ్చింది. మా మేనమామ అప్పుడు పూనాలో ఉన్నారు. ఆయన ద్వారా ఎవరి మెహర్ బాబా అని తెలుసుకోవచ్చని ఆశ కలిగింది. అదే సమయంలో బైదుల్ మా అంకుల్ ఇంటికి వచ్చి మెహర్ బాబా మా మేనమామను గురుప్రసాద్కు రమ్మన్నారని కబురు చెప్పారట. బైదుల్ చూసి వెంటనే ప్రేమ్ ఖల్నానికి 1940 దశకంలో పాకిస్తాన్లో సింధ్ అనే చోట ఓ మస్తును కలవటానికి బైదుల్ వచ్చినప్పుడు ఆ మస్తును కలవటానికి, సంభాషించడానికి తాను సహాయం చేసిన విషయం గుర్తుకు వచ్చింది ఈ ప్రేమ్ ఖల్నానికి బైదుల్ని చూడగానే. నిజానికి ఆ మస్తును ప్రేమ్ అప్పటికే ఓసారి కలిశాడు. బైదుల్ మరియు నేను కలిసి ఆ మస్తు దగ్గరికి వెళ్ళగా ఆ మస్తు మాతో ఇలా అన్నట్టు, ఏమని, నేనేమీ జడ్జిని కాను, నన్ను కలిసేందుకు మీరు ఎందుకు వచ్చారు? నా లాయర్ బ్యాక్గ్రౌండ్ ఆ మస్తుకు ఎలా తెలిసిందో ఆశ్చర్యం వేసినంత ఈ ప్రేమ్ ఖల్నానీ గారికి. అంటే ఆ బైదులు ఆ మస్తును ఏదోలా తీసుకుని వెళ్ళటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అదే బైదులు ఈనాడు ఎన్నో సంవత్సరాల తర్వాత పూనాలో మా అంకుల్ ఇంటి దగ్గర కలిశాడు. భగవంతుణ్ణి గురించి నేను వెతుకుతున్నాను, కానీ భగవంతుని శిష్యుల గురించి కాదు నేను వెతుకుతున్నది. అప్పుడు బైదులు నాతో ఇలా అన్నాడు, ఏమనంటే, భగవంతుడే నీకు కావాలంటే ఈ పూనా నగరంలోనే గురుప్రసాద్లోనే ప్రస్తుతం ఉన్నావు, అంతేగాని అరవింద్ ఘోష్ ఇతర గురువులు నీకు వృధా అన్నాడు. కానీ ఈ మాటలు నాకు తలకెక్కలేదు. మెహర్ బాబాను కలవాలని నిర్ణయించాను. ఓ రోజు సాయంత్రం పూనాలో బంద్ గార్డెన్ దగ్గరకు నేను నడుచుకుని వెళ్తుండగా అక్కడ ఒక బ్యానర్ కట్టబడి ఉంది, రేపు అవతార్ మెహర్ బాబా వారి దర్శనము గురుప్రసాద్లో జనులందరికీ ఇస్తున్నారు అని వ్రాయబడి ఉంది.
వెంటనే నేను గురుప్రసాద్కు వెళ్ళాను. ఎవరూ కనిపించలేదు. బెంచ్పై కూర్చున్నాను. నా అదృష్టం కొద్దీ ఈ బెంచ్కు ఎదురుగానే మెహర్ బాబా ఉన్న రూమ్ ఉంది. బాబా చొక్కా లేకుండా ఉన్నారు, కానీ ప్రకాశవంతంతో వెలిగిపోతున్నారు. బాబా యూరిచ్చిని పంపి ఎవరు ఆ బెంచ్ మీద కూర్చున్నారు కనుక్కో అన్నారు. యూరిచ్ వచ్చి ప్రేమ్ ఖల్నానీని అడిగి బాబా దర్శనకు ఉన్నాడు ఉదయం రమ్మని చెప్పి పంపేశారు. మన్నాడు ప్రేమ్ ఖల్నాని మెహర్ బాబా ఉదయం 11:15 తన గదిలోకి పిలిచారు. బాబా కేవలం లంగోటితోనే ఉన్నారు. ఆయన శరీరం అంతా దేదీప్యమానంగా ప్రకాశవంతంగా విరిగిపోతోంది. భగవంతుని తొలి దర్శనం ఆ లంగోటితోనే. ఆశ్చర్యం కదా మరి. మెహర్ బాబా ఇలా అన్నారు, నాతో నేను విదేశీ పర్యటన వెళ్ళి వచ్చిన తర్వాత మన కలయిక నీకు ప్రయోజనకరంగా శ్రేయోదాయకంగా ఉంటుంది. అప్పటి వరకు నన్ను కలవటానికి రావద్దు, వేచి ఉండు. ఈ లోపల పర్ఫెక్ట్ మాస్టర్ అండ్ లిజన్ హ్యుమానిటీ పుస్తకాలు చదువు అని బాబా చెప్పారు. ఇది భగవంతునితో నా తొలి సమావేశం అని ప్రేమ్ ఖల్నాని చెప్పుకున్నారు. అప్పటికి తాను 41 సంవత్సరాలు వెలుగుతున్న గురువు భగవంతుని రూపంలో దొరికాడు. నిజానికి లక్షలాది జన్మలు వెతుకుతున్న భగవంతుడు ఈ జన్మలో ఇలా లభించాడు. కానీ ఆ దర్శనానుభవం నా జన్మలో ఎప్పటికీ మరువలేనిది అని ప్రేమ్ ఖల్నాని అంటూ ఇంకా ఇలా అంటున్నారు. ఏమని? 1959లో బాబాతో తదుపరి దర్శనము నాకు లభించింది. అతి కొద్ది మందికి లభించిన ఈ అదృష్టవంతులలో నేను ఒకడిని. బాబా ఎదురుగా కూర్చున్నాను. తన గురించిన పరిచయం చేసుకున్నాను. భగవంతుని కొరకై తన తపన, చదివిన అరవిందో సాహిత్యం, కలిసిన గురువులు చెప్పాను. పాండిచ్చేరి వెళ్ళనా అని బాబాని అడిగాను. అప్పుడు మెహర్ బాబా ఏమన్నారు? నీ భగవద్ అన్వేషణ పూర్తయింది. చేరాల్సిన చోటుకే చేరావు. ఇక ఎక్కడికి వెళ్ళవద్దు. ఇప్పటి నుండి నన్ను ఒక్కడినే ప్రేమించి నా పట్ల విధేయతతో ఉండు. చాలు. నీ గమ్యం, నీ విధి ఇక నుండి నా చేతికి వదిలేసాయి. నా దర్శనం నీకు వీలున్నప్పుడు ఎన్నిసార్లైనా వచ్చి చేసుకో అని బాబా చెప్పడం జరిగింది ప్రేమ్ ఖల్నానికి. ఒక్కసారి బాబాని మనం పట్టుకుంటే ఆయన మనల్ని వదలడు ఈ విధంగా. అయితే ప్రేమ్ ఖల్నాని తన భార్య గిరిజా ఖల్నానితో తనకు మెహర్ బాబాతో కలిగిన దర్శనాలు, కలిగిన అనుభవాలు, తరచూ బాబా దగ్గర విషయాలు ఏమీ కూడా చెప్పలా ఆయన భార్యకి. ఒకసారి ప్రేమ్ ఖల్నానితో ఏది నీ భార్య అని బాబా అడిగారు. ఇంటి వద్ద ఉంది బాబా అని జవాబిచ్చాట ఆయన. అయితే తదుపరి వచ్చినప్పుడు ఆమెను కూడా తీసుకొని రా అని ఆదేశించాట. ప్రేమ్ ఖల్నాని నాతో ఈ విషయం చెప్పి బాబా ఆజ్ఞగా తను కూడా రమ్మని చెప్పారు. కానీ నాకు ఒక గురువు ఉన్నారు, మరో గురువుతో నాకు పని ఏమిటి అని ప్రశ్నించావిడే. కానీ ప్రేమ్ ఖల్నాని ఈ ప్రేమ్ బలవంతంతో గిరిజా ఖల్నాని మెహర్ బాబా దర్శనానికి గురుప్రసాద్కు వెళ్ళాను. భర్త యొక్క బలవంతంతో ఆవిడ గిరిజ గారు బాబా దర్శనానికి వెళ్ళింది. బాబా మౌనంలో ఉన్నారు. నేను ఎదురుగా మౌనంగానే ఉన్నాను. బాబా అందరినీ నిద్ర బాగా పట్టిందా, ఆరోగ్యం బాగుందా, ఇలా ప్రాపంచపు ప్రశ్నలన్నీ కూడా వేస్తున్నారు. ఈ గురువు ఏం గురువు? గురువు అంటే ఆధ్యాత్మిక సందేశాలు, ప్రవచనాలు ఇవ్వాలి అని నాలో ఆవిడ తనలో అనుకుంటే గిరిజ గారు. నేనేం చెప్పాలో తెలియక అప్పుడు బాబా గిరిజ వైపు తిరిగి ఆవిడ మనసులో అనుకున్న విషయాన్ని భగవంతుడు తెలుసు కదా, ఆయన సర్పంచుడు, ఆయనకు అన్నీ తెలుసు కదా. ఆయన ఏమన్నారంటే, నా గురించి నీ ఏమనుకుంటున్నావు అని అడిగాట గిరిజ గారిని. గిరిజ గారు ఏం చెప్పాలో తెలియక తడబడ్డాను. బాబాను చూస్తుంటే మెహర్ బాబా సర్వజ్ఞుడు, ఆది అంతములు తెలిసినవాడు ఆయన అని నాకు అనిపించింది. అయితే నేను నా చిన్నతనం నుండి అనుసరిస్తున్న నా మరో గురువును వదిలివేయమని అంటాడేమో అన్న సందేహం కలిగింది ఆవిడికి. కానీ లౌక్యంగా మెహర్ బాబా ఆ ప్రస్తావన తీసుకురాలా. పైగా ఏ గురువు మీద విశ్వాసం ఉందో ఆ గురువును అనుసరించమని నాకు చెప్పారు. నా భర్త ప్రేమకి చెప్పినట్లుగా తనను మాత్రమే అనుసరించమని బాబా నాకు బలవంతంగా చెప్పలేదు.
అయితే నా భర్త మెహర్ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను కూడా వెళ్ళేదాన్ని. ఒకసారి అలా బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా నన్ను బాబా అడిగారు, గిరిజి గారిని, నీవు ఎవరివి, నీవు పురుషుడువా లేక స్త్రీవా అన్నారు. ఇదేం ప్రశ్న అనుకొని, బాబా నేను స్త్రీని, నాకు అది అనుభవపూర్వకంగా తెలుసు అన్నాను. వెంటనే బాబా ఏమన్నంటే, అదే విధంగా నేను భగవంతుడను అని అనుభవపూర్వకంగా నాకు తెలుసు, అందుకనే నేను భగవంతుడును అని చెప్తున్నాను. లోకంలో అందరూ తాము ఫలానా ఫలానా అని చెప్పుకోవటం లేదా అన్నారు. నేను భగవంతుడును కాను, ఏదో సాధువుని యోగిని అని చెప్పడం కపటం అవుతుంది అన్నారు బాబా. నాకు అనిపించింది అప్పుడు, గిరిజి గారు అనుకున్నట్ట, నాకు అనిపించింది అప్పుడు మెహర్ బాబా తాను భగవంతుని చెప్పుకోవటం కపటం కానేరదు, సబబే కావచ్చు అని నాకు అనిపించింది. అంతేకాదు, అసలు మెహర్ బాబా భగవంతుడు అని కానీ కాదని కానీ చెప్పడానికి మన దగ్గర ఏం కొలబద్దలు ఉన్నాయి? ఆయన సర్వజ్ఞత ఆశ్చర్యం గొలిపేదిగా ఉంది. ఆయన దివ్యమంగళ స్వరూపం ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. ఆయనను చూసిన వారు ఎవరైనా మెహర్ బాబా సామాన్యుడు కాదని మన అంతరంగమే చెప్తుంది. అయితే ఆయన భగవంతుడా అనేది నా అనుమానాలు నాకు ఇంకా ఉన్నాయి. వెంటనే మరి ఆ గిరిజి గారి మనసులో భావాల్ని వెంటనే బాబాకి తెలిసిపోయినాయి. బాబా ఏమన్నాడు, వెంటనే ఇలా అన్నట్టు, బాబా నీవు చిన్నప్పుడు భగవంతునికి ఉత్తరం రాయలేదా? భగవంతుని మానవ రూపం దర్శనం కావాలని, ఆయన కలవాలని నువ్వు ఉత్తరం రాసావు కదా. ఆ భగవంతుడనే నేను నిశ్చయముగా నీ ఉత్తరంలోని ఆనాటి నీ అమాయకపు ప్రేమ కోరిక నన్ను చేరింది, అందుకనే నిన్ను పిలిపించాను, దర్శనం ఇచ్చాను. కానీ నీవు నన్ను గుర్తించలేక తృణీకరిస్తున్నావు అని బాబా చెప్పారట. ఆవిడ చిన్నప్పుడు 8-9 సంవత్సరాల వయసులో ఉండగా బాబాకి ఉత్తరం, భగవంతుడికి ఉత్తరం రాసింది, ఓ గాడ్ నువ్వు ఎక్కడో దర్శనం, మానవ రూపం దర్శనం కావాలని. ఆ ఉత్తరం నాకు చేరిందని ఇప్పుడు బాబా చెప్తున్నారు ఆవిడికి. నీ యొక్క అమాయకపు ప్రేమ కోరిక నన్ను చేరింది, అందుకే నిన్ను పిలిపించి నీకు దర్శనం ఇచ్చాను అని చెప్పారట. అప్పుడు ఆవిడ పరిస్థితి అగమ్య గోచరము, మాట రావటం లేదు. మరి ఎప్పుడో సంగతి ఆవిడ మర్చిపోయింది. ఆ సంగతి ఉత్తరం రాసిన మాట నిజమే, కానీ నేను మర్చిపోయాను. దాదాపు 8 సంవత్సరాలు అయింది ఆ ఉత్తరం రాసి, 25 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. ఈ విషయం నాకు తప్ప మరి ఎవరికి తెలియదు, అంతే కదా. ఇక నా అనుమానాలన్నీ కూడా, ఆవిడ అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. నేను భగవంతుని మానవ రూపంలో ఈ జన్మలో కలుస్తానన్న కల్లో కూడా అనుకోలేదు. అప్పుడు గురుప్రసాద్ నాకు స్వర్గంలా గోచరించింది. భగవంతుడు ఎంతటి కరుణామయుడు, తను తాను రుజువు చేసుకోవటం మన అజ్ఞానమును క్షమించటము. ఆ క్షణము నుండి నేను అవతార్ మెహర్ బాబాను అవతారులుగా విశ్వసించి అంకితమయ్యాను. నా 2 కుమారులను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళి వాళ్లకు కూడా భగవంతుణ్ణి పరిచయం చేశాను. ఇక భగవంతుని నాకు పరిచయం చేసిన నా భర్తకు ఏ విధంగా రుణం తీర్చుకోగలను? ఓ నా ప్రేమ్, థ్యాంక్ యూ ప్రేమ్ అని ఈ పుస్తకం రాసేటప్పుడు ఆవిడ రాసిన పుస్తకం రాసుకుంది. అయితే ఈ పుస్తకం రాసే సమయానికి నా ప్రేమ్ తన ప్రీతమైన మెహర్ బాబాలో ఐక్యమై జనన మరణ చక్రం నుండి బయటపడి దివ్యానందమును, పరమశాంతిని అనుభవిస్తున్నాడు. ఈ పుస్తకం రాసే టైంకి ఆయన భర్త గారు లేరు, బాబా దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. ఇది బాబా జీవించినప్పుడే మా కొసగిన వరం అంటున్నారు ఆవిడ. అవతార్ మెహర్ బాబా నా 2 కుమారులతో ఎప్పుడు ఇలా చెప్పేవారట, నేను భగవంతులను, ఈ సత్యం ఎప్పుడు మర్చిపోకండి, నేనే ఈ యావత్తు సృష్టిని నిర్మించాను, నా కొంగు ఎప్పుడు విడిచిపెట్టకండి అనేవారట. ఇప్పటి వరకు మెహర్ బాబా మా జీవితంలో ప్రవేశించని జీవితాలు వేరు. ఇప్పుడు భగవంతుడే స్వయంగా ప్రత్యక్షంగా మా జీవితములలో ప్రవేశించి ప్రతి చిన్న విషయమును ఆయన గైడ్ చేస్తున్నాడు. మా కష్ట సుఖాలు ఆయనతో స్వయంగా చెప్పుకోవచ్చు. పిల్లల చదువుల గురించి ఆయన మార్గదర్శనం కోరవచ్చు. డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేస్తున్న నా ప్రేమ్ ఖిల్నాని తన ఉద్యోగ సాధక బాధలు బాబాతో చెప్పుకోవచ్చు. ఎందరో అచరథ మహారథులు వంటి గొప్ప మెహర్ ప్రేమికులు మాకు పరిచయం అయ్యారు. ఒకరి అనుభవాలు మరొకరితో పంచుకునేవారు. తద్వారా భగవంతుడైన మెహర్ బాబా జగన్నాటక దివ్య లీలలుగా తెలిసేవి. ముఖ్యంగా
ఆదికే ఇరానీ బాబా సెక్రటరీ యొక్క సాహచర్యం మరువలేంది. మెహర్ బాబాతో ఆయనకు అనుభవాలు వింటుంటే ఒళ్ళు పులకించేసేది. ఒకసారి బాబాకు విశ్వ కార్య భారం వల్ల విరోచనాలు ఆగకుండా అవుతూ ఉంటే బాబా బాధను నీరసం చూసి బాత్రూమ్ కూడా వెళ్ళలేని అశక్తితో ఉన్నట్టు బాబా. ఆ సమయంలో విరోచనంను తన చేతిలో చేయమని ఆది గారు అడగడం జరిగింది. ఆ విధంగానే బాబా ఆదికే ఇరానీ చేతిలో విరోచనం చేశారు. కానీ ఆ విరోచనంలో యావత్తు విశ్వరూపం దర్శనం ఆదికి కనిపించింది. ఇలాంటి ఎన్నో అపురూప అనుభవాలు చెప్పేవాడు ఆదికే ఇరానీ. కృష్ణావతారంలో జరిగిన, రామావతారంలో జరిగిన కొన్ని అపూర్వ సంఘటనలు ఈ అవతారంలో యథాతథంగా పునరావృతమైనవి అని చెప్పేవారట. ఆదికే ఇరానీ ఆయనకు మాకు ఒక ప్రత్యేకమైన ఆత్మీయుడు. మెహర్ బాబా ఎప్పుడు తన విశ్వ కార్యక్రమంలో నిమగ్నమై ఎవరికి దర్శనం ఇచ్చేవారు కాదు. తాను అవతారణగా వచ్చిన పని అది కాదు అనేవారు. ఎప్పుడూ ఉపవాసాలే ఆయన ప్రతి కార్యం. దేశ విదేశీ ప్రయాణాలు కేవలం మానవులను, సమస్త జీవులను జీవిత గమ్యమైన మోక్ష పదంలోకి నెట్టే పరుగులే అని, ఇది నా ప్రేమ నేను గ్రహించింది అని గిరిజ గారు తెలియజేస్తున్నారు. అంతేకాదు తన ప్రేమికుల వ్యక్తిగత కష్ట సుఖాలు విని ఆయన నివారించేవారట. 1962 నవంబర్లో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ సమయంలో రష్యా నుండి యావత్తు ప్రపంచ నాశనముకు అణుబాంబు ప్రమాదం తప్పించారు. భూకంప ప్రారంభమైన వెంటనే సృష్టికర్త మెహర్ బాబా తన కాళ్ళతో భూమిని తొక్కి భూకంపాలు నిలుపుదల చేశారు. ఇలా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు భగవంతుడైన మెహర్ బాబా ఆపారు. అంతేకాదు జరిపేవారు కూడా. రెండవ ప్రపంచ యుద్ధం ఎవరు నిర్వహించారు? మరో విషయం మేము గ్రహించింది, భగవంతుని ఈ కలికి అవతారమైన అవతార్ మెహర్ బాబా అందరి కోసం అవతరించిన అందరినీ దరచేరనీయలేదు. ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందినవారు మాత్రమే ఆయన దరికి చేరగలిగారు. మిగిలిన వారికి ఆధ్యాత్మిక సహాయం సామూహికంగానే లభించును. తన ప్రేమికులకు మాత్రం ఆయన సహాయం ప్రత్యేకంగా ఎప్పుడూ ఉంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి అందరూ కూడాను. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమికులని గిరిజాగాల యొక్క అనుభవం బాబాతో. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. ఇప్పుడు సమయం అయింది కాబట్టి జై మెహర్ బాబా అండి. బాలరాజు గారు హారతి పాడతారా? జై మెహర్ బాబా. బాలరాజు గారు. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభు మెహర్ బాబా ప్రియతమ మనసు ఆరతిదే. ప్రియతమ మనసు ఆరతిదే. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభు మెహర్ బాబా ప్రియతమ మనసు ఆరతిదే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే. ప్రియతమ మనసు ఆరతిదే. అహంకారము ఆరతి కాగా. అహంకారము ఆరతి కాగా. ఇహమే పరమై ప్రకాశించగా. ఇహమే పరమై ప్రకాశించగా. పాయి శరణు సాయుజ్యము పొందగా. పాయి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే. ప్రియతమ మనసు ఆరతిదే. అహంకారము ఆరతి కాగా. అహంకారము ఆరతి కాగా. ఇహమే పరమై ప్రకాశించగా. ఇహమే పరమై
ప్రకాశించగా పాయి శరణు సాయుధ్యము పొందగా పాయి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే अवतार मेहर बाबा की जय 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 प्रियतम मेहर प्रभु की जय जय बाबा सर జై మెహర్ బాబా అండి. ఈ యొక్క హారతి కార్యక్రమంలో ఈ కార్యక్రమం ముగిసింది. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. జ్యోతి గారు అవకాశం కల్పించినందుకు కార్యక్రమం చేయడానికి బాబాకి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. జై బాబా అండి శర్మ గారు. ఇవాళ చాలా చక్కటి విషయాలన్నీ చదివి వినిపించారు. మీకు చాలా ధన్యవాదాలండి. జై బాబా అండి. జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా.